ఉచిత న్యాయ సహాయం అందించే విషయంలో మరింత వేగవంతమైన చర్యలు చేపట్టనున్నట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి స్పష్టం చేశారు. డిఎల్ఎస్ఏ కార్యదర్శిగా ఇటీవలే ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె యాక్ట్ న్యూస్తో మాట్లాడుతూ తాను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శిగా విధులు నిర్వహించానన్నారు. బదిలీలో భాగంగా ఇక్కడ బాధ్యతలు స్వీకరించాలని పేర్కొన్న ఆమె అవసరాదులకు ఉచిత న్యాయ సహాయం అందించే అంశంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటి వరకు ఇక్కడ డిఎల్ఎస్ఏ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన కె రత్నప్రసాద్ మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా రాజమహేంద్రవరం కోర్టుకు బదిలీపై వెళ్లారు. నా పేరు శ్రీలక్ష్మి. నేను నిన్నే కార్యదర్శిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాను. ముందు నేను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిగా పనిచేశాను. బదిలీ మీద నేను పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చానండి. మన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సేవలు ఉచితమండి. పూర్తిగా కూడాని ఇక మనకి కోర్టులోనైతే కేసులు వేసుకుంటాం, లాయర్ గాని పెట్టుకుంటారు, కేసులు వేసుకుంటారు. ఎవరైతే లాయర్ గాని పెట్టుకునే స్తోమత ఉండదో వాళ్ళ కోసమే మనకి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తుందండి. ఆర్థికంగా కానీ వేరే ఇతర కారణాల చేత కానీ ఎవరైనా వెనకబడి ఉంటారో వాళ్ళ కోసమే మనకు న్యాయ సేవాధికార సంస్థ ఉంటుంది. ఉచితంగా చేస్తున్నారు కదా అని చెప్పి ఇందులో నాణ్యత లేదనుకొని అనుకోవడానికి వీలు లేదండి. ఇందులో అది గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారే ఈ సంస్థకి చైర్మన్గా వ్యవహరిస్తారు. నేను సీనియర్ సివిల్ జడ్జి అండి. నేను కార్యదర్శిగా వ్యవహరిస్తానండి. ఇందులో ఉండేది కూడా జ్యుడిషియల్ ఆఫీసర్సే ఉంటారు. కాకపోతే మేము కోర్టులో కాకుండా ఇందులో కేసులు పరిష్కారం చేస్తాము. మన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏం చేస్తుంది అంటేనండి, ఉచితంగా న్యాయ సేవలు అందిస్తామండి. మనకు కోర్టులో కేసులు అనుకోండి, లాయర్ గారిని పెట్టుకొని లాయర్ గారికి ఫీజు ఇచ్చుకొని కోర్టులో కేసు వేసుకొని కేసు చేసుకోవాలి. ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బందులుండి వాళ్ళకి లాయర్ గారు ఫీజు ఇచ్చే స్తోమత లేక వాళ్ళకి కోర్టుకి న్యాయం పొందకుండా ఉండిపోవడమేనా అంటే అవసరం లేదండి. వాళ్ళ కోసమే మనకు న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తుందన్నమాట. ఇందులోకి ఎవరు వస్తారు అంటే ఆడవాళ్ళందరూ వస్తారు, చిన్నపిల్లలందరూ వస్తారు, ముసలి వాళ్ళందరూ వస్తారు, ట్రాన్స్జెండర్స్ అందరూ వస్తారు, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళందరూ వస్తారండి. అలాగే మగవాళ్ళకి వచ్చినప్పటికీ సంవత్సరానికి 3 లక్షల్లోపు ఆదాయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తాం. అదే సివిల్ కేసులకు వచ్చినప్పటికీ కేసులు వేయడానికి ఎవరైనా వాళ్ళ మీద కేసులు వేస్తే వాళ్ళకు కూడా లాయర్ గాని ప్రొవైడ్ చేస్తామండి. వాళ్ళే ప్యానల్ లాయర్స్ అని అంటారు. అదే క్రిమినల్ కేసులకు వచ్చినప్పటికీ ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళ తరఫున ఎలాగో స్టేట్ ఉంటుందండి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చేస్తారు. కానీ ముద్దాయి తరఫున లాయర్ గారిని పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు ఎవరికైనా ఒకవేళ స్తోమత లేకపోతే వాళ్ళ కోసం మేము లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ అని లాయర్ గారు ఉంటారండి. వాళ్ళకి మేము ఒక అర్జీ పెట్టుకుంటే చాలు, మా దగ్గరకు వచ్చి మీరు ఒకవేళ పెట్టుకునే రాసే ఇది కూడా లేదనుకోండి, మా దగ్గరకు వచ్చి మీ సమస్య చెప్పుకుంటే చాలు. మా ఫ్రంట్ ఆఫీస్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళే అర్జీ కూడా రాస్తారు. మీ సమస్య మా ముందు ఉంచితే చాలు, మా సంస్థ ముందు ఉంచితే వాళ్ళ అప్లికేషన్ రాసి నా ముందు పెడతారండి. మీకు సివిల్ కేసు అయితే అక్కడ ప్యానల్ లాయర్ గారిని ఇస్తాము. అదే ఒకవేళ క్రిమినల్ కేసు అనుకోండి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ లాయర్ గారిని, క్రిమినల్ కేసులు చేసే లాయర్ గారిని ఇస్తామండి. ఆల్రెడీ కోర్టులో ఉన్న పెండింగ్ కేసుల్లో కొన్ని రాజీ చేసుకునే కేసులు ఉంటాయి, రాజీ చేయలేని కేసులు ఉంటాయి, రాజీ చేసుకునే కేసులు ఉంటాయి. ఇప్పుడు మర్డర్ చేసి రేప్ చేసి రాజీ చేసుకుంటానంటే చట్టం ఒప్పుకోదు. చిన్న చిన్న తగాదాలు ఉంటాయి, కొట్లాట కేసులు లేదంటే చీటింగ్ కేసులు, అంటే చిన్న చిన్న కేసులు ఉంటాయి. అలాంటివి మనం చట్టం ఏదైతే రాజీ చేసుకోవచ్చు అని మనకి పర్మిషన్ ఇస్తారో దాన్ని మనం కాంపౌండ్ చేసుకోవచ్చు, దాన్ని రాజీ చేసుకోవచ్చు. అదే సివిల్ కేసులకు వచ్చినప్పటికీ ఏ కేసునా రాజీ చేసుకోవచ్చు. అంటే కేసు రాజీ చేసుకోవడం ద్వారా ఇద్దరు గెలిచినట్టే. ఇప్పుడు కోర్టులో కేసు అనుకోండి, ఎవరో ఒకరే గెలుస్తారు, ఒక పార్టీ ఓడిపోతారు. ఓడిపోయిన పార్టీ ఊరుకుంటారా అంటే దానికి మళ్ళీ అప్పీల్కి వెళతారు. అక్కడి నుంచి మళ్ళీ హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు, అక్కడికి లిటిగేషన్ ఎండింగ్ అవ్వదు. అదే మనకి లోక్ అదాలత్లో కాంపౌండ్ చేసుకున్నాం అనుకోండి, రాజీ చేసుకుంటే ఇద్దరు పార్టీలు గెలిచినట్టే. అదే అలాగా లోక్ అదాలత్స్ కూడా కండక్ట్ చేస్తామండి. ఇప్పుడు చెప్పే సేవలన్నీ కూడా అన్నీ ఉచితమేనండి. ₹1 కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. న్యాయ సేవాధికార సంస్థ ప్రజల కోసమే పనిచేస్తుంది. దయచేసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ఈ సేవలు వినియోగించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.